హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి నేనైతే శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ జూబ్లీ హిల్స్ దగ్గరికి అయితే ఉన్నాను. ఆల్మోస్ట్ ఇది పెట్టి 21 ఇయర్స్ అయిపోతుంది. కానీ కేరళ ఆయుర్వేదిక్ అనగానే మనకి టోటల్ బాడీ మసాజ్లో చాలా రిలాక్స్ ఉంటుంది, పెయిన్స్ తగ్గుతుంది అని చెప్పి ఎక్కువగా వింటూ ఉంటాం. బట్ వీటిలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. సో అసలు ఈ టైప్స్ ఏంటి, అసలు ఈ పెయిన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఈ పెయిన్స్కి ఎలాంటి ఆయుర్వేదిక్ మసాజెస్ తీసుకుంటే మనం చాలా పెయిన్స్ అన్ని క్లియర్ అయిపోతాయని తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ పి కృష్ణప్రసాద్ ఎండి ఆయుర్వేదిక్ అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఈ మధ్య నవేడేస్లో ఎక్కడ చూసినా కూడా నాకు సైటికా ప్రాబ్లం ఉంది అని ఎక్కువగా వింటూ ఉంటాం. చాలా మంది దగ్గర కూడా ఎక్కువ సెలబ్రిటీస్ ఉన్నప్పుడు కూడా ఇది వింటున్నాం. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, అది దేనివల్ల వస్తుంది, మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? ఇప్పుడు సయాటిక్ అనేది ఒక నరువు అండి. అంటే అది ఒక శరీరంలో ఒక నరువు పేరు. అంటే అది లాంగెస్ట్ నరువు కాబట్టి జరిగిన నడుం భాగంలో స్టార్ట్ అయిన నరం అని నడుం భాగం నుంచి మన థైస్ బ్యాక్ సైడ్, హిప్స్ బ్యాక్ సైడ్ నుంచి కాలంతా కింద అరికాల వరకు పారుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ నరువు అనేది ప్రెస్ అయింది అనుకోండి, అంటే అది ఎక్కువ ఏంటి, నడుం భాగంలో ఎల్ స్పైన్ అంటాం, లంబార్ స్పైన్ అంటాం. లంబార్ స్పైన్ L1 to L5, L1, L2, L3, L4, L5 వర్టికల్ బోన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో L4, L5 అండ్ L5S1 ఇది ఎక్కువ మనం యూజ్ చేసే పార్ట్స్. అంటే మనం ఎక్కువ వంగినప్పుడు కానీ, మన నడుము ఎక్కువ బెండ్ చేసినప్పుడు కానీ, నడుములు ఎక్కువ యూజ్ చేసే పాయింట్స్ ఏంటి అంటే L3, L4, L4, L5, L5S1 ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏదైనా నడుము నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ ఆ ఏరియాలో, ఆ పాయింట్లో ఉన్న వర్టిబ్రల్ బోన్స్కి ప్రాబ్లమ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీంట్లోనే బాగా సివియర్ అయిపోయిన పేషెంట్ ఉన్నప్పుడు L4, L5, L5 మధ్యలో ఏదైతే నరం ఉంటుందో, నరం ప్రెస్ అయినప్పుడు ఆ నరాన్ని మన సయాటిక్ అంటే నరం ప్రెస్ అయినప్పుడు ఆ నొప్పి అనేది, అంటే అది అనుభవిస్తే కానీ అర్థం కాదు, ఒక ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది పేషెంట్కి. ఎందుకంటే అసలు నుంచోలేరు, కొంచెం బెండ్ చేయాలని బెండ్ చేయలేరు, అసలు బాత్రూమ్కి వెళ్ళటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు మంచం మీద కాలు కింద పెట్టినప్పుడు కూడా కరెంట్ షాక్ లాగా మొద్దుబారినట్టు నరల జువ్వుమని కరెంట్ షాక్లా కొడుతూ ఉంటాయి. అది చాలా నరకప్రాయంగా ఉంటుంది. ఎందుకంటే అందుకే చాలామంది ఇవాళ రోజుల్లో మనం చేసే ఆహార అలవాట్లు కానీ, మనం చేసే పనుల వల్ల కానీ చాలామంది ఏం చేస్తారు, జిమ్కి వెళ్ళినప్పుడు తెలియకన్నా ఎక్కువ సడన్గానే మొదటి రోజే మొత్తం వెయిట్ లిఫ్ట్ చేయటం, సడన్గా లేదు కొంతమంది కింద పడినప్పుడు, దెబ్బ తాకినప్పుడు ఆ నరువు అనేది అంటే ఎట్లా ప్రెస్ అవుతుందంటే, నడుము భాగంలో డిస్క్లు ఏదైతే ఉందో డిస్క్ పక్క జరిగి ఆ పెద్ద నరాన్ని టచ్ చేసింది అనుకోండి, అప్పుడు సయాటికా నరువు ప్రెస్ అయినప్పుడు ఈ పెయిన్ అంతా స్టార్ట్ అయ్యి సయాటికా పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సయాటికా పెయిన్ అంటే ఎనీ పెయిన్ రాగానే ఫస్ట్ మనం చేసేది పెయిన్ కిల్లర్లు వాడటం. పెయిన్ కిల్లర్లు వాడటం వల్ల పెయిన్ తగ్గుతుంది. నేనేమంటున్నాను, సయాటిక్ నరం అనేది ఒత్తుకుపోవటం వల్ల పెయిన్ వస్తుంది. ఆ నరం ఒత్తుకుపోయే నరాన్ని ఫ్రీ చేయాలి. ఫ్రీ చేసేసుకుంటే మళ్ళీ నొప్పి రాకుండా ఉంటుంది. కాబట్టి సయాటికా పెయిన్తో సఫర్ అవుతున్న పేషెంట్లు ఎవరైనా మా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫస్ట్ మేము ఈ ట్రీట్మెంట్ని 3 స్టేజ్లో డివైడ్ చేస్తామండి. మొదటి స్టేజ్లో పేషెంట్ కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్ పెయిన్గా సివియర్గా ఎంత ఉంది, అంటే జస్ట్ మినిమం ఉందా, చాలా సివియర్గా ఉందా. అసలు కొంతమంది సయాటిక్ పెయిన్తో అడుగు వేయలేరు, అసలు బెడ్ రిడన్ అయిపోతారు, మంచం మీద ఉన్న పేషెంట్ కింద కూడా కాలు పెట్టలేని స్టేజ్లో ఉంటారు. ఆ సివియారిటీ ఆఫ్ పెయిన్ బట్టి ఫస్ట్ మేము పెయిన్ రిలీవింగ్ థెరపీస్ చేస్తాం. అంటే పెయిన్ ఇప్పుడు ఎమర్జెన్సీగా పెయిన్తో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పెయిన్ తగ్గించాలి. పెయిన్ తగ్గించుకుని మేము మీకు పర్మనెంట్గా తగ్గిస్తాం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఫస్ట్ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ట్రీట్మెంట్ చేస్తాము. సెకండ్ స్టేజ్లో ఇది ఎందుకు వచ్చింది, ఏదో ఒక డిసీజ్కి ఏ డిసీజ్కైనా ఒక రూట్ కాజ్ అనేది లేకుండా ఏ ప్రాబ్లం రాదు. కాబట్టి ఈ L4, L5, L5S1 ఏరియాలో ఏదైతే ఆ ఎముకల అరుగుదల వచ్చేసి డిస్క్ కొంచెం పక్క జరిగి నరం ప్రెస్ అవుతూ ఉందో అక్కడ మొత్తాన్ని ఏదైతే కలుపు మొక్కలు ఉన్నాయో ఆ ఏరియాలో ఆ కలుపు మొక్కలను చేసే ట్రీట్మెంటే సెకండ్ స్టేజ్లో, దాన్ని రూట్ కాజ్ థెరపీ అంటారు. సెకండ్ స్టేజ్లో చేస్తారు. అది థర్డ్ స్టేజ్లో మళ్ళీ సయాటికా పెయిన్ రాకుండా ఆ నడుం భాగంలో L1 నుంచి L5S1 దాకా మళ్ళీ స్ట్రెంథనింగ్ చేయటం. స్ట్రెంథనింగ్ వెరీ ఇంపార్టెంట్ సయాటిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్ చేసే పెయిన్ తగ్గిస్తుంది, మనం కలుపు మొక్కలు తీసేసాం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం ఎల్ స్పైన్ నడుం భాగం మొత్తానికి కూడా మళ్ళీ బలమిచ్చే చికిత్సలు మనకి తీసుకోగలిగితే మళ్ళీ సయాటిక్ పెయిన్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఈ బాగా సివియర్గా ఉన్న సయాటిక్ పెయిన్ ఉన్న పేషెంట్కి డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్తారు. సర్జరీ చేసిన గ్యారంటీ ఉండదు. ఎందుకంటే సర్జరీ చేయడం వల్ల టెంపరీ కొన్ని రోజులు బాగుంటుంది, కానీ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మేమేం చేస్తాం, సర్జరీ లేకుండా అంటే ఈ L3, L4, L5, L5 డిస్క్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సర్జరీ లేకుండా న్యాచురల్ వేలోనే ఆయుర్వేదంలో చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలో చేయటం వల్ల పెయిన్ తగ్గటము, పెయిన్ ఎందుకు వచ్చింది దానికి ట్రీట్మెంట్, మళ్ళీ రాకుండా ఏం చేయాలి, ఈ 3 స్టేజ్లు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఒక శాశ్వత పరిష్కారం అనేది వితౌట్ ఎనీ సర్జరీ పేషెంట్ ఏ రకమైన ఇబ్బందులు పడకుండా చాలా న్యాచురల్ వేలో చాలా హ్యాపీగా ఈ చికిత్స తీసుకొని శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
సో మరి చూసారు కదా, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు అనేది డాక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి సో ఎలాంటి సర్జరీస్ వరకు, ఇంజెక్షన్స్ వరకు వెళ్లకుండా మంచిగా ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి. సో దీని గురించి మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి.